హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మినీ బ్లాగ్తో వచ్చేసానండి. నిజంగానే చాలా సింపుల్గా చిన్న వీడియో, అది కూడా ఎంత చక్కగా వీళ్ళని రెడీ చేశాను అన్న వీడియో స్టార్ట్ చేశాను. ఇంతకీ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళాను అన్నది చెప్తా. చూసారా, చీకటి ఇంకా అప్పటికి తెల్లవారనే లేదు. 4 గంటలకి మా ప్రయాణం మొదలైంది. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అన్నది చెప్తా. చీరాలలో రైల్వే గేట్ వేశారు. ట్రైన్ అలా వెళ్తూ ఉండగా ఇలా రైలు గేట్ దాటి, అంటే ట్రైన్ వెళ్ళిన తర్వాతే, ఆ తర్వాత కారంచేడు దాటాం, ఆ తర్వాత పర్చూరు దాటాం, ఆ తర్వాత ఎద్దనపూడి వచ్చేసాం. నేనైతే ఫస్ట్ టైం అండి ఎద్దనపూడి రావటం. ఇంతకీ ఏ సందర్భంగా ఈ ఎద్దనపూడి వచ్చాము అన్నది చెప్తా. నిజంగా అండి, ఈ ఊరు పెద్దదా చిన్నదా అన్నది నైట్ మాకు అర్థం కాల. అలానే ఎద్దనపూడి మండలం అర్థమైందా, అంటే ఊరు కొంచెం పెద్దదే అని అనుకుంటున్నాం. అలానే ఎన్ని గుళ్ళు ఉన్నాయి అన్నది కొంచెం ఆగితే మీతో షేర్ చేసుకుంటానండి. ఊరు చిన్నదా పెద్దదా అన్నది నాకు తెలియదని ఇందాకే చెప్పాను కదా. అలానే ఇప్పుడు ఇదిగో ఈ ఇంట్లోకి వెళ్ళామా, వెళ్ళంగానే చక్కగా అలా తాంబూలానికి సంబంధించిన అరటిపళ్ళు ఆకులు కనిపించినాయి. ఒక చిన్న వీడియో తీసుకున్నాను. ఆ తర్వాత నా మేకప్ కిట్ ఓపెన్ చేశాను. ఈలోపుగా మా ఆంటీ గారు చక్కగా స్వామివారికి పూజ చేసుకుంటున్న టైంలో ఒక చిన్న వీడియో తీశానండి. ఎంత చక్కగా ఆ స్వామిని అలంకరించిందో కన్నుల పండగ హాయిగా అనిపించింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 చీరల్ని ప్రీప్లేటింగ్ చేసిన వీడియోస్ ఇంకా అప్లోడ్ చేయలేదండి. నిన్నే శారీస్ని ప్లీటింగ్ చేశాను. ఇదిగో ఇలా వెళ్ళి రెడీ ప్రిపేర్ అయ్యాను. ఈ మేడం గాని చక్కగా ఫేస్ మేకవర్ని చేశాను. ఆ తర్వాత ఇదిగో ఏం చేయడబ్బా, ఫ్రెంచ్ బ్రైడ్ వేశాను. ఆ తర్వాత చిన్న చిన్న స్టోనీతో ఇదిగో ఇలా యూ పిన్స్ సెట్ చేస్తున్నాను. చాలా సింపుల్గా, ఎంత నైస్గా, ఎంత బాగుంటుందో. ఈ మేడం గారికి ఎప్పుడు వేసిన ఈ హెయిర్ స్టైలు హైలైట్ అవుతుందండి. ఫేస్ మంచిగా బాగుంటుంది. అలానే శారీ కట్టాను, అంత ఫేస్ మేకవర్ చేశాను కదా. ఇప్పుడు ఇంకెవరికి రెడీ చేస్తున్నాను, ఇందాక అత్తగారిని రెడీ చేశాను. ఇప్పుడు కోడలి పిల్లని రెడీ చేస్తున్నానండి. కోడల్ని కూడా చక్కగా ఫేస్ మేకవర్ చేసేసాను. ఆ తర్వాత చక్కగా శారీ డ్రాపింగ్, ఆ తర్వాత ఆర్నమెంట్స్ ఇంకా సెట్ చేయలేదు. ఈలోపుగా ఫ్లవర్స్ని ఎలా సెట్ చేయాలా అన్నది ముందుగా అయితే ప్లాన్ చేసుకోలేదండి. అందుకని అప్పటికప్పటికి అనుకోవటం, హడావిడిగా టైం అయిపోతుంది. ఈ పూలు అంటే ముందుగా ఎలా అనేది ప్లాన్ చేసుకోలేదని నేను చెప్పాను కదా. ఫ్లవర్స్ ఉంటే బాగుండు, ఇలా చేస్తే బాగుండు అని అనుకుంటున్న టైంలో అప్పటికప్పటికే అత్తగారు ఫ్లవర్స్ తెప్పించారండి. కోడలంటే కోడలే, అత్తంటే అత్తే కదా. కోడల కోసం అత్తగారు అప్పటికప్పటికి తెచ్చిన ఈ మల్లెపూలు కనకాంబరాల మాలతో ఎంత చక్కగా ఆ శారీకి కనకాంబరాల పూలు మంచిగా మ్యాచ్ అయింది కదా. అలానే నేను సెట్ చేసిన ఈ ఈ ఫ్లవర్స్ని మధ్యలో సూది దారంతో టాకాలు వేసామనుకోండి, పువ్వులు జారకుండా అలా సెట్ అయిపోతాయి. అందుకని నేను ఎప్పుడైనా ఇలా ఫ్లవర్స్ సెట్ చేస్తున్నప్పుడు చక్కగా సూది దారంతో టాకాలు వేస్తాను. అలానే స్లైడ్స్తో మంచిగా సెట్ చేస్తాను. ఎలా చేశాను సింపుల్గా. పూలను చూడండి ఎన్ని పూలు తెప్పించిందో. కొంచెం పూలు కావాలైతే ఎక్కువ పూలు తెప్పించిన అత్తగారు. ఒకవైపు అత్తని రెడీ చేశాను, ఇంకోవైపు కోడలు రెడీ చేశాను. ఈలోపుగా ఇదిగో ఈ జడబిళ్ళలు పెడితే బాగుండు అని చెప్పి ఎవరో సలహాలు ఇచ్చారు. అంతే, వెంటనే ఈ జడబిళ్ళని ఆ గ్యాప్లో అలా 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 సెట్ చేసేసాను. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం, ఇందాక చెప్పానుగా ఈ ఊరు చిన్నదా పెద్దదా అన్నది నాకు తెలియదండి అనని. గుడిలోకి, అంటే గుడి దగ్గరికి వెళ్తున్నాం హడావిడిగా. అంటే ఇప్పుడు ఎవరైతే నేను ఫంక్షన్ అని చెప్పి ఒక ఇంటికి వెళ్ళాను చూస్తారా, ఆ ఇంటి మెయిన్ రోడ్లోనే ఈ గుడి కూడా ఉందండి. ఆ ఇల్లు ఈ గుడి దగ్గరే ఉంటాయి. అలానే ఈ గుడిని చూస్తే మనసు ప్రశాంతంగా హాయిగా ఉందండి. వేణు పూజారి గారు, వాళ్ళ నాన్నగారు, అలానే ఆ స్వామివారి అలంకరణ ఇంకొంచెం ఆగితే చూపిస్తానండి. ఎంత చక్కగా అంటే ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణ అయితే ఇంకా చేయలేదండి. ప్రదక్షిణ చేసిన తర్వాత అప్పుడు వీడియో తీద్దామన్న ఆలోచనతో ముందుగా వెళ్లకుండా అలా చిన్న వీడియో పర్మిషన్ తీసుకుని వీడియో తీసుకున్నాను. ఆ తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆ బావిని చూసారా, ఆ తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ మా వాళ్ళు నాకన్నా ముందుగా పరిగెత్తేస్తే ఇదిగో ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇంతకీ సందర్భం ఏంటి అన్నది చెప్పలేదు కదా. ఫ్రెండ్ వాళ్ళ మనవరాలికి అన్నప్రాసన చేస్తూ ఉంటే ఆ టైంలో ఇదిగో ఇలా మేము కూడా వెళ్ళానండి. నా వృత్తిరీత్యా, అంటే వర్క్ రీత్యా నేను మేకవర్ చేయడానికి వెళ్ళినట్టు ఉంటుంది. అలానే ఈ అన్నప్రాసన వేడుకలో కూడా నేను కూడా పాల్గొన్నట్టు ఉంటుంది అన్న అభిప్రాయంతో నేను కూడా వెళ్ళానండి. వీళ్ళు అత్తాకోడళ్ళని ఇద్దరిని రెడీ చేయటం, ఆ తర్వాత ఇది ఇక్కడికి వచ్చి అన్నప్రాసన వేడుకలో పాల్గొనటం. అలానే ఆ వేణు పూజారి గారు అని ఇందాక చెప్పాను చూసారా, ఆ పూజారి గారు చక్కగా పూజ చేస్తూ స్వామివారికి
హారతి ఇస్తూ ఆ హారతులు ఇదిగో ఇలా బయటికి తీసుకొచ్చి ఇక్కడ పెడుతూ ఉంటే నేను అలా చిన్న చిన్న వీడియోలు తీస్తూ చక్కగా బుద్ధిగా అక్కడికి వచ్చినాను. ఇందాక చెప్పాను కదా మీకు, అన్నప్రాసన వేడుకకి మేము వెళ్ళాము అని చెప్పి. ఇక్కడ అన్నీ పెడుతున్నారండి, భగవద్గీత, స్వామివారి పుస్తకాలు, అలానే పెన్ను, ఇంకేంటబ్బా బంగారము, డబ్బులు, ఇంకా అన్నీ, అన్నము అంతే, పొంగలి పెడతారు కదా పొంగలి, అవన్నీ ఏది ఇష్టమో ఆ బుడ్డది ఏది పట్టుకుంటుంది అన్న ఆలోచనతో అక్కడ అందరం యాంగ్జైటీగా అలా చూస్తూ నుంచొని ముచ్చట్లు వేసుకుంటూ ఉన్నాం. ఎందుకు ఈ ముచ్చట్లు వేసుకుంటూ ఉన్నామా అర్థమైందా? స్వామివారికి నైవేద్యం పెడుతున్నారు, అందుకని బుద్ధిగా అందరం అక్కడ కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ ఉన్నామా. ఈలోపుగా స్వామివారికి నైవేద్యం పెట్టడం అయిపోయింది. ఆ తర్వాత మేమందరం వెళ్ళి సెటాయి పెట్టించుకొని కానుకేసుకొని తీర్థం తీసుకొని అలా వెయిట్ చేస్తూ ఉన్నామా. ఇదిగోండి చూడండి, ఆ రోడ్లో ఒకవైపు ఒక వెహికల్ వెళ్తుంది, ఇంకొక వెహికల్ వెళ్తుంది. వెహికల్ అంటే ఏంది, 2 వీలర్స్ కాదండి, బస్సు అను పెద్ద అదేదో రిపేర్ చేసేది, నాకు తెలియదు అండి ఆ పేరు. నేనైతే లేట్గా చూసేసాను. ఈలోపుగా ఇక్కడ అన్నప్రాసన స్టార్ట్ అయింది. ఈ బుడ్డది ఏం పట్టుకుంటుంది అని అందరూ రెడీగా ఉంటే డబ్బులు, పుస్తకం, బంగారం మొత్తం 3 మీద 2 చేతులు అలా టపా వేసి టపా కొట్టేసేసింది. అంటే ఆ 3 చక్కగా పట్టుకున్నట్టే కదా బుజ్జి తల్లి అని అందరం నవ్వుకుంటూ, అర్రర్రర్ర తాతకి మించిన తనయురాలు, నాన్నమ్మకి మించిన తనయురాలు, అమ్మమ్మకి మించిన, ఆ తాతయ్యకి మించిన అని చెప్పి అందరు చేతులు ఆడుకుంటూ సరదాగా మాట్లాడుకుంటాం. అయిపోయిన తర్వాత ఇదిగో ఇలా ఆచారి అన్నయ్య గారు చక్కగా తీర్థప్రసాదాలు ఇస్తూ ఉన్నప్పుడు మేమందరం తీర్థం తీసుకొని ఆ తర్వాత చక్కెర పొంగలి నైవేద్యం అండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అని నాకు ముందుగానే చెప్పాను కదా. పాప నాయనమ్మ ముందుగానే చెప్పింది, మా ఆచార్య అన్నయ్య గారి ప్రసాదం అంటే ప్రసాదమే అన్నట్టు. చక్కగా ప్రసాదం తిని ఆ తర్వాత ఇదిగో ఇలా ఇంకొకసారి గుడి ప్రాంగణం ఒక్కసారి అలా కలయి తిరుగుతూ నిజంగా అండి మనసు ప్రశాంతంగా ఆహ్లాదంగా హాయిగా ఉంది. ఇంతకీ ఊరి పేరు ఇందాక చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తానండి. ఎద్దనపూడి మండలం, ఎద్దనపూడి ఊరి పేరు కూడా. అక్కడ నుంచి ఇందాక ఇంకో చాలా గుళ్ళు ఉన్నాయని చెప్పాను కదా, ఇదిగో ఇక్కడ సుందరాకాండ పారాయణం చేస్తున్నారు. ఆ గుడిలో నుంచి ఇంకొక గుడి అండి, ఈ గుడి, ఇందాకటి గుడి వేరు, ఈ గుడి వేరు. ఆ తర్వాత ఇదిగో ఇక్కడ ఇంకొక బుజ్జి గుడి ఉంది. ఆ తర్వాత ఇదిగో ఇందాక పారాయణం చేస్తున్న గుడి. ఆ తర్వాత మేము ఇందాక వెళ్ళి అన్నప్రాసన చేసుకున్నారు చూసారా, ఆ గుడిలో నుంచి అలా వచ్చేసి చక్కగా వాళ్ళకి బై చెప్పి ఇదిగో ఇలా ఎక్కడికి వస్తున్నాం, ఇంకేంది వెళ్ళిన పని అయిపోయింది కదా, మళ్ళీ ఇంటికి వచ్చేసేయాలి కదా. అలా ఇంటికి రిటర్న్ అవుతున్న టైంలో మా చీరాల, అదేనండి చీరాల రానే వచ్చేసాము. ఎన్ని గుళ్ళు ఉన్నాయో చూడండి. ఈ చిన్న ఊర్లోనే 5-6 గుళ్ళు మెయిన్ రోడ్లోనే ఉన్నాయి. సారీ అండి, చిన్న ఊరో పెద్ద ఊరో నాకు తెలియదు, ఈ మెయిన్ రోడ్లోనే 5-6 గుళ్ళు కనిపించినాయండి. చీరాల రానే వచ్చేసాం, ఇంటికి వెళ్తున్నాం. ఎలా ఉంది నా మినీ బ్లాగ్? మీకు కూడా నచ్చింది కదా. అత్తా కొడలను నేను ఎంత చక్కగా రెడీ చేశాను. ఆ చీరలను ప్రీప్లేటింగ్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. మరి టైం బిజీ అండి, రోజుకొకటి అన్నట్టు వీడియోలు చేయాలి కదా, అందుకని ఆ చేస్తున్న దాంట్లో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియో కొత్త వీడియో.